నా బంగారు భవిష్యత్తు ఎక్కడో దుబాయ్లో లేదు నాన్న, ఇక్కడే నా పక్కనే ఉంది. అలాగే బాబు. అమ్మ రూపా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం ఎన్నో వేల ప్రశ్నలతో చూసే కళ్ళకి నేను సమాధానం చెప్పలేక బయటికి వెళ్ళడమే మానేశాను. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా? చెప్పమ్మా, నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నావా? సరే, వెళ్ళి రెడీ అవమ్మా. నాన్నా, ఆ రోజు రాజు కావాలా నేను కావాలా తేల్చుకోన్నప్పుడు నేను మీరు కావాలి అనే నిర్ణయం తీసుకున్నాను. అంటే అర్థం మీరు కావాలనే నాన్నా. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళాలని నాకు లేదు. మీ నుండి దూరం చేసేది ఏది నాకొద్దు నాన్న. కన్న కూతురుగా నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావో, కన్న తండ్రిగా నీ గురించి నేను అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తానమ్మా. నీ వయసు పిల్లలందరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంటే నువ్వు మాత్రం కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకొని ఇలా జాబ్ చేయడం నాకు ఇష్టం లేదమ్మా. నీ పెళ్లి విషయంలో పోయిన పరువు ఈ పెళ్లితో అయినా తిరిగొస్తుందని నమ్ముతున్నాను. నీ పెళ్లితో ఇంట్లో కోల్పోయిన ఆనందం ఈ పెళ్లితో తిరిగొస్తుందని నమ్ముతున్నాను. ఇంతకాలం నా నమ్మకం గెలుస్తుందని ప్రయత్నిస్తూ ఓడిపోయానమ్మా. ఈసారెందుకో నేను గెలుస్తాననే నమ్మకం కలిగింది రూపా. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పెళ్లికి రెడీ అవమ్మా. ఇంకొక ముఖ్యమైన విషయం రూపా, నా మెళ్ళో తాళి తీయమని చెప్పొద్దు నాన్న అని అడిగా. ఇంతకాలం తీసే సందర్భం కానీ తీయాల్సిన పరిస్థితి కానీ ఎదురవ్వలేదు. నేను తీయమని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదమ్మా. నువ్వు పసుపు కుంకాలతో పచ్చగా ఉండాలి అంటే ఈ పసుపు తాడు తీయక తప్పదమ్మా. నువ్వు సుమంగళిగా ఉంటే చూసి ఆనందపడాలనుంది. కానీ ఇలా ఈ మంగళసూత్రంతో తోడులేని ఒంటరితనంగా కాదు, వచ్చేవాడు నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను భార్యగా చేసుకోవాలని ఆశగా వస్తున్నాడు. అతనికి నీ మెళ్ళో తాళిని చూపించి ఎగతాళిని చేసి పంపించుకు రూపా. నా బాధను అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను. వెళ్ళి రెడీ అవ్వు. ఇప్పుడు నా చేతికి ఇంకో అమ్మాయి తొడిగిన రింగ్ ఉంది అమ్మాయి గారు. అందుకే ఈ రింగ్ తొందరలోనే తీసేసి కంప్లీట్గా మీ రాజుగా మీ ముందు నుంచుంటాను.
నీకు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా ఇలా సడన్గా ఇండియా మీద మనసు మళ్ళింది? మనసు మళ్ళింది ఇండియా మీద కాదురా, ఒక అమ్మాయి వల్ల నా మనసు ఇండియాకి మళ్ళింది. ఆ అమ్మాయే నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. ఓ ఎవర్రా అమ్మాయి? కొంపదీసి లవ్ ఏంటి? అసలు విషయం నీకు తెలీదా రాజు? ఏరా రాజుకు చెప్పలేదా? ప్రాణ స్నేహితుడు అంటావు, చెప్పాల్సినవి మాత్రం చెప్పవు. రాహుల్కి ఒక అమ్మాయి బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఫ్యామిలీకి మన రాహుల్ బాగా నచ్చడంతో ఈరోజు అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాం. ఓ కంగ్రాట్స్ రా. ఇంతకీ ఎవరా లక్కీ గర్ల్? అంకుల్, ఆన్ ది వే అంకుల్. అలాగా, మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు బాబు. సారీ. మీరేమో అనుకోకుండా మా ఇంటి లొకేషన్ మీకు సెండ్ చేస్తాను, వచ్చేయగలుగుతారా? డోంట్ వరీ అంకుల్, మీరు అలా రాలేదని చెప్పి ఏం ఫీల్ అవ్వకండి. మేము వచ్చేస్తున్నాం. ఆల్రెడీ మా ఫ్రెండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఓ మంచిది బాబు, త్వరగా వచ్చేసండి. ఓకే అంకుల్. ఎరా ఫోన్ చేసింది నీకు పిల్లనిచ్చే మావా? అవునరా, చాలా స్వీట్ పర్సన్. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి రావాలనుకున్నాడంట, కుదరలేదని కాల్ చేసి చెప్పారు. అక్కా అక్కా, పెళ్లి వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారక్క. రూపం త్వరగా రెడీ చేయండి. అలాగే తమ్ముడు. చంద్ర, అన్నయ్య. నువ్వు బయటకు వెళ్ళి పళ్ళు, స్వీట్స్, కూల్ డ్రింక్ అవి తీసుకురా. సరే అన్నయ్య. సుమా, సుమా, ఏంటి బావగారు? పెళ్లి వాళ్ళు బయలుదేరారు, వాళ్ళకి కావాల్సిన టీ, కాఫీ ఏర్పాట్లు చూడు. అలాగే బావగారు. నీకు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. నాన్న సడన్గా పెళ్లి చూపులు అంటున్నారు. కనీసం రాజుతో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పుడెలా? ఒకవేళ రాజుకు చెప్తే రాజు ఏం చేయగలడు? నాన్నకెదురు పడలేడు, ఎదురు తిరగలేడు. ఏం చేయాలి? అరే రాహుల్, కనీసం ఆ అమ్మాయి ఫోటో అయినా చూపించరా. ఇంటికి వెళ్తున్నాం కదరా, ఫోటో ఎందుకు? డైరెక్ట్గా చూస్తేనే ఆ ఫీలింగ్ బాగుంటుందిరా. అబ్బో గుడ్. అవునరా రాజు, ఇంతకీ నీ పెళ్లి సంగతి ఏమైంది? అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయా? ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయిరా, కానీ అన్నీ క్లియర్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఎక్కువ సమయం తీసుకోకు రాజు. అమ్మాయి మనసు మారితే మొదటికి మోసం వస్తుంది. అలా ఏం జరగదులేండి ఆంటీ, తనకి నేనంటే ప్రాణం. రాజుకి విషయం చెప్తే కనీసం ఏదో ఒక ఐడియా అయినా ఇస్తాడు. రే రాజు, నీ ఫియాన్సీ అనుకుంటా, కాల్ చేసినట్టుంది.
ఛే, ఏమైందిరా? బ్యాటరీ డౌన్ అయ్యి స్విచ్ ఆఫ్ అయింది. అదేంటి ఇప్పుడే కదా రింగ్ అయింది, అప్పుడే స్విచ్ ఆఫ్ వస్తుంది. రేయ్, ఏదైనా ఎమర్జెన్సీ కాలేమో, నా ఫోన్తో మాట్లాడరా. పర్లేదురా, మిమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత నేను రిలాక్స్గా కాల్ చేస్తాను. సరే అయితే. అమ్మా, రాజు కట్టిన తాళి అక్క మెడలో అలాగే ఉంది కదా, మరి పెళ్లి చూపులేంటి? పెద్దనాన్నతో మీరైనా మాట్లాడొచ్చు కదమ్మా. పెంకి, మీ పెదనాన్నతో మాట్లాడే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికుంది చెప్పు? కానీ మీ పెదనాన్న ఏం చేసినా 100 సార్లు ఆలోచించే చేస్తారు. ఆ విషయం ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు. పెద్దనాన్న తీసుకున్న నిర్ణయం వల్ల రూపక్క జీవితాంతం బాధపడాల్సిందేనా? రాజు ఫోన్కి ఏమైంది అసలు? రే రాజు, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేర్రా. అన్నీ ఓకే అయితే మాత్రం నువ్వే దగ్గరుండి మొత్తం చూసుకోవాలి. డోంట్ వరీరా, నీ పెళ్లి చూపుల దగ్గర నుంచి అప్పగింతల వరకు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను, సరేనా? సరే. అమ్మ రూపా, ఇంకా ఇలాగే కూర్చున్నావేంటి? అవతల పెళ్లివాళ్ళు వచ్చేస్తున్నారు. లేచి త్వరగా రెడీ అవ్వు. ఎక్కడున్నావు రాజు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది ఏంటి? పాపం రూప, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించుండదు, అందుకే షాక్లో ఉంది. రూపా, త్వరగా రెడీ అవ్వు. అరే, రాజు కట్టిన తాళిబొట్టు ఇంకా తీయలేదేంటి రూపా? తమ్ముడు తీసేయమని చెప్పాడు కదా దాన్ని. నువ్వింకా దారిని పట్టుకుని కూర్చున్నావా? రూపా, వాడే వేరే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు అంటే నీ మెళ్ళో ఉన్న తాళికి విలువ ఇవ్వనట్టే కదా. నాకు తెలిసి నీ మెళ్ళో ఉన్న తాళికి నువ్వు తప్ప వీళ్లలో ఎవ్వరూ విలువివ్వడం లేదు. పెళ్లి వాళ్ళొచ్చే టైం అవుతుంది రూపా, ముందా తాళి తీసేయ్. అంతలా ఎందుకు భయపడుతున్నావు రూపా? ఆ తాళి తీసేయ్. అత్తయ్య, మర్యాదగా నా తాళిని వదిలే. నీ మర్యాద మాకు అవసరం లేదు. ఈ తాళి తీసేయడమే నాకు కావాలి. అత్తయ్య వదలండి. అత్తయ్య, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు. నా తాళి జోలికి రాకత్తయ్య. వదలండి. అత్తయ్య వదలండి. నన్నే కొడతావా? ఎంత ధైర్యమే! ఈ తాళి కోసమే కదా నన్ను కొట్టావు. ఆ తాళి నీ మెళ్ళో ఎలా ఉంటుందో నేను చూస్తాను.
ఏం చేస్తున్నావు రూపా? నువ్వేం చేస్తున్నావో నేను అదే చేస్తున్నాను. మావయ్య ఎక్కడున్నారో తెలీదు. తెలిసినా నిన్ను భార్యగా స్వీకరిస్తాడో లేదో తెలీదు. నీ టార్చర్ భరించలేక వెళ్ళిపోయిన మా మావయ్య కట్టిన తాళి తెంచడానికే నువ్వంత కంగారు పడుతున్నావు. అలాంటిది నా మెడలో తాళి కట్టిన రాజు నా పక్కనే ఉన్నాడు. నన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే నా రాజు కట్టిన తాళిని తీయాలంటే నాకెంత బాధగా ఉంటుంది, నాకెంత కోపం వస్తుంది. మమ్మీ, రూపమెడలో తాళి తీసేయమని మావయ్య చెప్పాడు కదా. ఆ తాళి సంగతి ఏదో మావయ్య చూసుకుంటారు. మనకెందుకు మమ్మీ గొడవ? పద. అమ్మాయి గారు, మీరు ఈ పెళ్లి చూపులకి రెడీ అవ్వాలి. అక్కడ పెద్దయ్య గారు చాలా ఆనందంగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. పెళ్లివారు కూడా వచ్చేస్తున్నారట. పెద్దయ్య ఆనందం కోసమైనా మీరు ఈ పెళ్లి చూపులకి రెడీ అవ్వండి అమ్మాయి గారు. ఇటువైపు. రే రైటా, మేము ఉండేది కూడా ఈ ఏరియాలోనేరా. అవునా? అయితే పెళ్ళైన తర్వాత మా మామగారింటికి వచ్చిన ప్రతిసారి నిన్ను కలవచ్చన్నమాట. అమ్మాయి గారు, మీరు తాళి తీసేయకండి. దాన్ని కనిపించకుండా మేనేజ్ చేద్దాం. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. రూపా, మీ నాన్నగారిని బాధ పెడితే ఆయన మళ్ళీ అనారోగ్యం పాలవుతారు. మీ నాన్నగారి ఆనందం కోసమైనా ఈ పెళ్లి చూపులకి రెడీ అవ్వమ్మా. నాన్న ఆనందం కోసం మాత్రమే ఈ పెళ్లి చూపులు, ఉత్సవాలు. అరే మా అక్కడ రైట్ తీసుకో. రే కారాపు. ఇదేనా రాహుల్? అరే రాహుల్, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కదా, ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను, ఓకేనా? సరేరా. నమస్తే అంకల్. నమస్తే అండి. అయ్యయ్యో, నో ఫార్మాలిటీస్. అమ్మాయి గారు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ పెళ్లి చూపులో ఏమైనా పింకీ
నాకు శ్వేతకి పెళ్లి కుదిరిందన్న విషయం తెలిసి అమ్మాయి గారికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అయినా అలా ఎలా చేస్తారు?